ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నమ్ముట నీ వలననైతే నమ్ముటకు సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. మార్క్ గాస్పల్ చాప్టర్ 9 వర్స్ 23. ఈరోజు ఎవరైతే దేవుని కృపావార్త కొరకు నమ్మకంతో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా తన వాగ్దానం నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ లోకంలో దేవుని బిడ్డలముగా పిలువబడుచున్న మనం దేవుడు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చి వారికి ప్రతిఫలం దయచేస్తాడు అని నమ్మితే తప్పక నీ నమ్మిక చొప్పున ఆ పరమ తండ్రి సమస్తం కూడా ధారాళంగా దయచేస్తాడు. ఈనాడు దేవుని నమ్మిన వానికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తున్నా కూడా మనుషులముగా మన జీవితంలో అన్నీ మేలులే జరిగితే దేవుడు ఉన్నాడు, అందుకే నా జీవితంలో కార్యం జరిగింది అని నమ్ముతాము. మంచిదే. కానీ ఏదైనా జరగరాని కీడు ఒకవేళ మన జీవితంలోనికి సంభవిస్తే మనం ఎంత మాత్రము కూడా దేవుని మీద నమ్మకం ఉంచము. పైగా ఎందుకు దేవుడు నా జీవితంలోనికి ఇన్ని కీడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు, ఈ కీడును నేను అనుభవించకుండా తీసివేయలేడా? అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు ఎదురవుతుంది అని ఎంతగానో దేవుని మీద అపనమ్మకం కలిగి వారిగా ఉంటాము. కానీ కీడుని సైతం నా దేవుడు నా జీవితంలోనికి మేలుకి అనుమతిస్తాడు అన్న స్థాయికి ఏమాత్రమూ కూడా ఈనాడు నువ్వు నేను మనమందరము కూడా చేరుకోలేని స్థితిలో ఉన్నాము. ఆనాడు యోబు దేవుని యందు తనకు కలిగిన విశ్వాసం ద్వారా ప్రతి విషయంలో కూడా ఆయన యందు నమ్మకం ఉంచాడు. అయినా కూడా యోబు తన జీవితంలో ఒక్కసారిగా ఆస్తిని కోల్పోయాడు. ప్రియులారా, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. పైగా చెయ్యని పాపానికి బంధువులు, స్నేహితులు, సొంత భార్య ద్వారా ఎన్నో నిందలను పొందుతూ వచ్చినాడు. అయినా కూడా యోబు దేవుని విషయంలో ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును కూడా మనం అనుభవింప తగదా అని యోబు తన దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని వెల్లడిపరుస్తూ వస్తూ ఉన్నాడు. యోబు కీడులో సైతం దేవుని మీద నమ్మకం ఉంచడమే తన జీవితంలో యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు, ఆత్మీయ అంతస్తుకు చేరుకోగలిగాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, యోబు స్థానంలో ఒకవేళ నువ్వు నేను ఉంటే కీడును కూడా మనం అనుభవింప తగదా అనే మాట మనం అనగలమా? అసలు అలాంటి పరిస్థితిని మన జీవితంలోనికి వస్తుందని కూడా ఊహించుకోలేము. అలా వస్తుంది అని అనడానికి కూడా ఇష్టపడము, భరించలేము. ఎందుకంటే మన జీవితంలోనికి ఎలాంటి అనారోగ్యం కానీ, అప్పులు కానీ, ఆర్థిక సమస్యలు ఏమీ కూడా రావద్దు దేవా అని ప్రార్థిస్తున్నామే తప్ప ఒకవేళ మన జీవితంలోనికి ఏదైనా కీడు వస్తే దేవా అది నీ చిత్తమే, నువ్వు ఉద్దేశించినది అది మేలైనా సరే కీడైనా సరే మీ ఉద్దేశాన్ని నా జీవితంలో జరిగించయ్యా అన్న స్థాయికి నువ్వు నేను అసలు ఎప్పటికి చేరుకోగలమో ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు అనుకోవచ్చు, నేను దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నా కూడా నా జీవితంలో అన్ని అసాధ్యాలుగానే మిగిలిపోతున్నాయి అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటూ అనుకోవచ్చు, కానీ ప్రియులారా, మనం ప్రార్థించినప్పుడు అడిగిన వాటినెల్లనే కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ దేవుడు మీ నమ్మిక చొప్పున మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే మీ జీవితంలో మీరు ఏం ప్రయత్నించినా కూడా ఆ పరమతాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో సాధ్యం చేస్తాడని ప్రభువుని బట్టి ఈరోజు మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు రాశిగా ఉన్న సమయంలో తన ఆస్థానం నుండి కొండలలోనికి పారిపోతున్నప్పుడు షీమి దావీదుని శపిస్తూ ఉంటే, అభిషై చచ్చిన కుక్క నిన్ను నిందించడమా, వాడి తలను ఛేదిస్తా అని ఎప్పుడైతే అన్నాడో దావీదు బహుశా దేవుడు వానికి నన్ను అలా శపించనీయుడి అని సెలవిచ్చాడేమో. చూసారా ప్రియులారా, దావీదు తన జీవితంలోనికి ఎవరు ఎంత కీడును అనుమతించినా కూడా దేవుని చిత్తమే అని తన హృదయపూర్వకంగా దేవుని నమ్ముతూ వచ్చినాడు. కాబట్టి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడవుతూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నిన్ను కూడా నీ యొక్క అనారోగ్యాలను బట్టి, నీ కుటుంబంలో కలుగుతున్న కలవరాలను బట్టి, నీ అవమానాలను బట్టి అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఆ కీడును నీ దేవుడు మేలుకై మార్చబోతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ ఈనాడు నువ్వు ఏ విషయంలోనైతే అపనమ్మకం కలిగి జీవిస్తూ వస్తూ ఉన్నావో దేవుని నమ్మకంతో నువ్వు దేవుని సేవించేలా ఈరోజు ఆ పరమ తండ్రి నేను సిద్ధపరచడానికై సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి దేవా దయచేసి నాలో
నమ్మిక పుట్టించండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని నీ జీవితంలో ఆయన శూర్యకార్యాలు గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాస్తవానికి నువ్వు వెళ్ళే పరిస్థితి నీకు తెలుసు, అది జరగదని కూడా నీకు తెలుసు. అయినప్పటికీ కూడా గ్రుడ్డిగా నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో నీ నమ్మిక చొప్పున ఆ పరమ తండ్రి జరగరాని కార్యాన్ని సైతం నీ జీవితంలో జరిగిస్తాడు. కానీ మనుషులం కదండి, ఈనాడు తెలిసి తెలిసి అది జరగదులే అన్న పరిస్థితుల్లో ఎలా నమ్మగలమండి? మనుషులం కదా, మనం మనుష్యరీతిగానే ఆలోచిస్తాము. అదే ఒకవేళ మనం దేవుని స్థానంలో ఉండి ఆలోచిస్తే దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన మనము దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు అన్న దృఢ విశ్వాసం నీకుందా? దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరిగేటువంటి ఆ యొక్క గొప్పతనం ఆయనలో ఉంది. ప్రియులారా, ఈ రోజు నుంచి అపనమ్మకం పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకం ఉంచండి. నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో శూర్యకార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడని మీరు నమ్మండి. ఆనాడు ఆ పరమ తండ్రి నత్తి వారిని వాడుకుంటూ వస్తూ ఉన్నాడు, తలాంతులు లేని వారిని వాడుకుంటూ వస్తున్నాడు కదా. దేవుడు నమ్మకస్తుడండి. కొన్నిసార్లు మనం నమ్మకం లేని వారిగా ఉంటాము, దేవుని దృష్టికి అపనమ్మకస్తులముగా ఉంటాము. కానీ ఆ పరమ తండ్రి అయితే దినదినం కూడా మన ఎడల తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటూ వస్తున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి ఎవరైతే ఈ యొక్క మంచి మాటల మీద నమ్మకం ఉంచుతూ వస్తూ ఉన్నారో ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరులాగున ప్రార్థనలు ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం తండ్రి. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగిస్తున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవుగా మా జీవితాలలో నేటి వరకు కూడా మీరు జరిగిస్తున్నటువంటి శూర కార్యాలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. మనుషులం కదా తండ్రి, కొన్నిసార్లు అయితే ఏమాత్రము మీ మీద నమ్మకం లేని వారిగా ప్రవర్తిస్తున్నాము. అందును బట్టి ఈనాడు మా జీవితాలలో ఎలాంటి కార్యాలు జరగటం లేదు తండ్రి. దేవా, దయచేసి మాలో అపనమ్మకం పుట్టించకండి తండ్రి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మీ మీద నమ్మకంతో మేము జీవించే కృపను మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చిన మా తండ్రి, ఈరోజు నిజముగా మేము నమ్ముతున్నాం తండ్రి. మా ప్రభువు శూర్యకార్యాలు జరిగిస్తాడు అని నిజముగా విశ్వసిస్తున్నాం తండ్రి. విశ్వసించిన ప్రకారమే మీకు జరుగునని సెలవిచ్చినారు కదా. దయచేసి ఒక వాగ్దానాన్ని మా జీవితంలో కూడా మీరు నెరవేర్చరా తండ్రి. మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మా జీవితంలో తండ్రి ప్రతి విషయంలో ముందుకు వెళ్తున్నాం కదా. దయచేసి మా పక్షముగా మీరు జరిగిస్తూ రారా తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా ఎంతో నమ్మకంతో ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి నమ్మిక చొప్పున వారిలో విశ్వాసం పుట్టించండి తండ్రి. వారిని ధైర్యపరచండి తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరే వారిని స్థిరపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని మీ బిడ్డల జీవితాలలో ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా జీవితాల్లో మీరు మాత్రమే మాకు దేవుడవుగా, ప్రతి విషయంలో కూడా నమ్ముకొనుటకు సహాయకుడవుగా నేటి వరకు మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురారా. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని మాకు అనుగ్రహిస్తురండి. మీ సన్నిధి ప్రసన్నతను మేము చూచుటకును, అనుభవించుటకును ప్రతి ఒక్కరికి కూడా అలాంటి గొప్ప ధన్యతను మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, దుష్టుడికి సిగ్గు, అవమానం, మీ నామానికి మహిమ, ఘనత కలుగులాగున మీరే మాకు సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా.
కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూరారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వారు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, నాకు మాకు దేవుడవుగా ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని నాకు మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే
మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని, ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.